ఉల్లి లేదు, అల్లం లేదు, వెల్లుల్లి లేదు, అంటే ఎల్లిపాయ లేదు, ఉల్లిగడ్డ లేదు, అల్లం లేదు, అంటే ప్యూర్ ఏమంటారు పూజలు వ్రతాలు అప్పటి రెసిపీ చేస్తున్నాను నేను. అది కూడా బీన్స్తో. ముందు మంచిగా ఒక 1 లీటర్ నీళ్ళు పెట్టేసుకున్నా. పావు కిలోలో ఒక అర్ధపావు బీన్స్ కొన్నిటికి వాడాను. ఒకటేమో ఉప్మాలో వాడాను, 2-3, 3-4 ఏమో జ్యూస్లో వాడాను. మహాబల జ్యూస్ అని చెప్పి ఒకటి చేశాను, మహాబల జావా అని, దాంట్లో వాడాను. మిగతాయి ఇవి. సో ఇవి దీంట్లో కానీ రాసింది మనకి ఎక్కడెక్కడో. సో మంచిగా ఫుల్ మనకి ఎంత పెరుగు చట్నీ కావాలో అన్ని నీళ్ళు తీసుకోండి. అండ్ అన్నిటికంటే ముందు చేయాల్సిన పని ఏంటంటే ఒక స్పూను బియ్యము, స్పూను ఎర్ర కందిపప్పు నానబెట్టి పెట్టుకున్నాను, అంతే. ఇంతకు మించి నేను చేసిన పెద్ద ప్రిపరేషన్ ఏమీ లేదు దీనికి. సో నీళ్ళు వేడెక్కుతున్నాయి, నేను వేసేస్తున్నాను బీన్స్ పెరుగు చట్నీ, 2 days రెసిపీ. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఇది నేను ఒక కన్నడ వాళ్ళ దగ్గర అనుకుంటాండి చూశాను, ఇన్స్టాలోనే చూశాను. బట్ చాలా బాగుంది కదా రెసిపీ, నేను ఎందుకు చేయలేదు ఇప్పటిదాకా. నేను చేశా కానీ ఉల్లిపాయ లేకుండా చేయలేదు, వెల్లుల్లి పోపు లేకుండా చేయలేదు. సో ఇలాగే చేద్దామని చెప్పి వాళ్ళది యాజ్ ఇట్ ఈస్గా చేస్తున్నా. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. పెరుగు చట్నీ కదా, బీన్సే తినని మా పిల్లలు ఎగబడి తిన్నారు దీన్ని. అది చేశాక సరే మీకు కూడా చూపిద్దామని ఫిక్స్ అయిపోయా. సో బీన్స్లో కొంచెం ఉప్పు వేస్తున్నాను, జస్ట్ లిటిల్. కావాల్సినప్పుడు తర్వాత వేసుకుందాం. ఒక 2-3 రెక్కలు కరివేపాకు వేస్తున్నాను, 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఒకటే పచ్చిమిరపకాయ 2 ముక్కలు. దీన్ని మంచిగా ఉడకనిద్దాం. ఈలోపు ఏం చేద్దామంటే దీంట్లోకి ఒక అది ప్రిపేర్ చేసుకుందాం, గ్రైండ్ చేసేది. కొబ్బరి చిప్పలో ఒక పావు చెక్క, సగంలో సగం కొబ్బరి తీసుకున్నాను. ఇదిగోండి, నానబెట్టిన బియ్యం 1 టీ స్పూన్ వేసేసాను, నానబెట్టిన ఎర్రపప్పు 1 టీ స్పూను, 2 పచ్చిమిరపకాయలు. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి అన్నీ చూసేద్దాము. బీన్స్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, ఎర్ర కందిపప్పు, బియ్యము, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, ఇంగువ, పెరుగు, జీడిపప్పు. దట్స్ ఆల్. మీరు ఒక 10 పలుకులు వేసుకోండి, నేను పప్పు కాబట్టి ఇట్లా వేస్తున్నా. దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని వస్తా. ఒక పక్కన మంచిగా ఇది ఉడుకుతుంది బీన్స్ అంతా. ఇదిగోండి మన పేస్ట్ తెల్లగా రెడీ అయిపోయింది, కొబ్బరి అన్నీ వేసి ఇప్పుడు చేసిన పేస్ట్ రెడీ అయిపోయింది. పోపు కూడా వేసేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఇది వెనక స్టవ్ మీద పెట్టి పోపు వేసేద్దాం. కొంచెం ఆయిల్ చాలండి, 1.5 టీ స్పూన్ అంతే. 1 టీ స్పూన్ వేసుకున్నా ఓకే, లెస్ ఆయిల్ మోర్. ఇదిగోండి ఈలోపు ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను. కప్పు నిండుగా కూడా లేదు, దీన్ని చిలికి రెడీగా ఉంచుకుంటా. దాంట్లో కలపాలి, పెరుగు చట్నీ కదా బీన్స్. ఆయిల్ కాగింది, జస్ట్ 1.5 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఎండుమిరపకాయలు ఒక 2, కొంచెం కరివేపాకు, జోరుగా ఇంగువ. పోపు ఆ వేడికి అదే అయిపోద్ది, పక్కకు పెట్టేస్తున్నా. మన బీన్స్ మళ్ళీ తెర మీదకి వచ్చేసింది. దాదాపు 10 నిమిషాల నుంచి ఉడుకుతుందండి బీన్స్. ఈ పాటికి మోర్ దాన్ హాఫ్ బాయిల్ అయిపోయి ఉంటుంది. నేను ఈ పేస్ట్ మొత్తం ఇందులో కలిపేస్తున్నా బీన్స్లోకి. ఉప్పు చూద్దాం ఒక్కసారి, చేయకడుకొస్తుంది. కొంచెం ఉప్పు పడుతుంది, ఒక 1/2 టీ స్పూన్. ఇందాక కొంచెమే వేసినాము, ఇప్పుడు కొంచెం వేస్తున్నాం. దీనిలో ఉన్న కందిపప్పు, బియ్యము, కొబ్బరి అన్నీ కూడా కొంచెం ఉడకనిద్దాం. అన్నీ పేస్టే కాబట్టి తొందరగా అయిపోతుంది. మామూలుగా పలుకు అయితే కనుక ఇట్ టేక్స్ చాలా టైము, కానీ ముద్ద చేసి ఎప్పుడైతే పేస్ట్ అయిందో దాంట్లో 1/10%లో ఉడికిపోతుంది. బీన్స్ చక్కగా ఉడికిపోయింది. మనం ఇందులో వేసిన దాన్ని ఏమంటారు కొబ్బరి అవన్నీ కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు. సో ఫైనల్గా ఇదిగోండి చిలుకున్న పెరుగు యాడ్ చేసేస్తున్నాను. దీంతోనే అసలు టేస్ట్. అసలు బీన్స్ మనం ఫస్ట్ ఒక విజిల్ వేసేస్తే అసలు ఇంతసేపు కూడా పట్టదండి. అవన్నీ ఉడకటానికి మామూలుగా అయితే 2-3 నిమిషాలు పడుతుంది అంతే, కొబ్బరి కానీ ఎవ్రీథింగ్. కానీ మనం బీన్స్ ఉడకలేదని చెప్పి 10 నిమిషాల నుంచి ఉడకబెట్టాం. అప్పుడు ఒక 10, ఇప్పుడు ఒక 10. సింపుల్గా ఒక విజిల్ వేస్తే అయిపోయేది. తాలింపు రెడీగా ఉంది కాబట్టి కలిపేసినాము. ఇంకా ఏం కలపాలి నాకంటే బాగా మీకే తెలుసు. కొత్తిమీర అంతేనండి, కట్టేసా. కట్టకముందే అన్నం పెట్టుకొచ్చేసా. దీంట్లో ఉల్లిపాయ లేదు, పోపులో వెల్లుల్లి లేదు, మిక్సీలో అల్లం వేయలేదు, ఏం వేయలేదు. ఒక స్పెషల్ బీన్స్ రెసిపీ ఇది, కర్ణాటక స్పెషల్. చాలా బాగుంది. బీన్స్ ఇందులో ఇంకా కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. పిల్లలు ఎంతవరకు తింటారో చూసి వేసుకోండి. అక్కడక్కడ వస్తే అదొక టేస్ట్, మొత్తం అదే కన్నా కూడా. ఇదిగోండి
అన్నం మీద వేస్తే ఇది దీని టెక్స్చర్. ఇలా తినాలి. బీన్స్ త్వరగా తినరండి పిల్లలు, కానీ ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. బా నెక్స్ట్ లెవెల్ అంతే, ఎంత కమ్మగా ఉందో. ఆహా, భగవంతుడికి దండం పెట్టాలండి, ఇన్ని రకాల రుచుల్ని మనకు అందించి ఇంట్లో టేస్టీగా చేసుకోరా అయ్యా అంటే మనము అదే అదే అని బయట నుంచి ఆర్డర్స్ చేసి తెప్పిస్తాం. నాట్ గుడ్. ఓకే, మీరు త్వరగా ఈ రెసిపీ చేస్తారని ఆశిస్తూ మరొక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వస్తానని మాటిస్తూ థ్యాంక్ యూ సో మచ్.